So today's session about differentiation. సో డిఫరెన్షియేషన్లో మీరు మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే సో బేసిక్ రూల్ అనమాట. అంటే వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ అనేది ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయితే కనుక, కంటిన్యూస్ అనేది కంపల్సరీగా అవ్వాలండి, లేకపోతే మనకి డిఫరెన్షియేషన్ అనేది జరగదు. ఓకే, కంటిన్యూస్ ఫంక్షన్ అయ్యి ఇదిగోండి చూడండి, ఈ హెచ్ అనేటువంటి ఒకనొక ఎర్రర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, హెచ్ మీ బి ఏ ఎర్రర్, దెన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఈ ఫార్ములా ఉపయోగించి మీరు ఎట్లాంటి ఫంక్షన్ యొక్క కంటిన్యూస్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్నైనా మీరు ఈజీగా సింప్లిఫికేషన్ చేయొచ్చు. లెట్ us ట్రై విత్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us సపోజ్ కన్సిడర్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ అనేటటువంటి ఒక ఫంక్షన్ని మనం కన్సిడర్ చేద్దాం. ఓకే, ఈ ఫంక్షన్ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది అనేది, ఓకే, నౌ వీ హ్యావ్ టు డిఫైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. దిస్ బికమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకే, అకార్డింగ్ టు ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా వీ హ్యావ్ లిమిట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0, what is stands for f of x plus h, e power x plus h, minus f of x stands for e power x whole divided by h. This is equal to limit h tends to 0, e power x plus h can be written as e power x into e power h minus e power x whole divided by h. So what is the common factor both of these two terms having is e power x. So taking common this factor e power x, we have here e power h minus 1, so upon h. So now you know that from the topic limits, e power h minus 1 by h is equal to 1, whereas h tending to 0. Okay, h tending to 0. So this term is neither belongs to this problem because here the variable is h. ఈ పవర్ ఎక్స్ అనేది దీనికి సంబంధించిన టర్మ్ కాదు, ఎందుకంటే హెచ్ అనేది వేరియబుల్ అండి ఇక్కడ, అందువల్ల దీనికి సంబంధించింది కాదు. ఇక్కడ ఏమొస్తుందంటే ఈ పవర్ ఎక్స్ బయట రాసేసుకోవచ్చు. సో ఈ పవర్ హెచ్ మైనస్ 1 బై హెచ్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇలాగా మనం కొన్ని ఫార్ములాస్ని జనరేట్ చేస్తే ఆ ఫార్ములాస్ కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, సో డిఫరెన్షియేషన్లో ఫార్ములాస్ అందరికీ తెలిసే ఉంటుంది. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అయితే వై అని రాయండి, వై అన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒకటే. వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ తీసుకున్నారనుకోండి, దాని డివై బై డిఎక్స్ ఏమవుతుందంటే కాస్ ఎక్స్ అకార్డింగ్ టు దిస్ ఫార్ములా. అట్లాగే వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని తీసుకున్నారనుకోండి, dy by dx is equal to minus sin x. అలాగే డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి మనం అప్రోచింగ్ తీసుకోవచ్చు, డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టర్మ్ బై టర్మ్ డిఫరెన్షియేషన్. టర్మ్ బై టర్మ్ డిఫరెన్షియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కనుక డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చారనుకుందాం. డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే ఎలాగంటే, డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నప్పుడు సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ అని ఇట్లా ఇవ్వటం జరిగింది. అట్లా ప్లస్తో కానీ మైనస్తో కానీ సపరేటెడ్ టర్మ్స్ ఇవ్వటం జరిగింది. దెన్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, తెలుసు మీకు, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్. ఇట్లా సపరేట్గా మీరు రాయాల్సి ఉంటుంది, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్. ఇది మనకి ఆన్సర్. సో ఈ రూల్ ప్రకారం టర్మ్ బై టర్మ్ డిఫరెన్షియేషన్ అంటే ఇట్లా స్ప్లిటప్ చేసుకుని చేయటం. తర్వాత ప్రొడక్ట్ రూల్ అంటే సపోజ్ గివెన్ ఫంక్షన్ ఇన్ ద ఫార్మేట్ ఆఫ్
given function in the format of product of two functions like u of x and v of x, then the derivative of the entire product would be uv dash plus vu dash. Here v dash and u dash stands for the differentiation of the function u and the differentiation of the function v. Okay, let us consider with an example. Suppose I consider the product as x into sin x. Now here u of x is x and v of x is sin x, and you know u dash is nothing but the derivative of u of x. Derivative of x is 1 according to the formulas or first principle, and since v of x is sin x and v dash of x may be cos x. Now coming to the problem, dy by dx is equal to according to the product rule u v dash plus vu dash, u v dash plus vu dash. Here u stands for x and v dash stands for cos x, plus v stands for sin x, and u dash stands for 1. Now the answer is x cos x plus sin x. So hence in this way you can understand the product rule, and you can do the rest of the problems. Next, quotient rule. Quotient rule tells us about if the given function is in the format of numerator and denominator, how to do differentiation. So in this quotient rule you have to remember this formula, vu dash minus uv dash by v square. Let's consider with example. So consider example 3. Consider y is equal to x upon sin x. X upon sin x, here u of x become numerator, that is x, and v of x, that is sin x. Okay, now you know u dash from the previous problem, derivative of x is 1, and from this derivative of sin x is cos x. Okay, then differentiate the derivative of the entire function would be vu dash minus uv dash by v square. So v means sin x and u dash means 1 minus u means x and v dash means cos x upon v square means sin square x. So this is equal to sin x minus x cos x divided by sin square x. Okay, hence thus you can understand these 4 properties of differentiation. Sir, stop చేయండి ఇంతవరకు.